ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీల సైన్యము దేశం మీదకు వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యములకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. ప్రైజ్ జీసస్. వావ్. 2 రాజుల గ్రంథం 13వ అధ్యాయం 20 నుంచి 21 వచ్చిన వరకు. ఈరోజు ఫిబ్రవరి 22 సాటర్డే. గుడ్ ఆఫ్టర్నూన్. పరలోకని సంఘ బిడ్డలందరికీ కృప సమృద్ధి కలుగునుగాక. ఎముకల్లో అగ్ని. వాట్ ఏ అనైంటింగ్. చూడండి, ఆ దైవజనుడు ఏలియా మీద ఉన్న ఆత్మ 2 పాళ్ళు కావాలని అడిగాడు. దేవుడు అతని ఆశను తీర్చి ఫుల్ఫిల్ చేయటమే కాకుండా ఉదయకాలం ప్రార్థనలో కొన్ని విషయాలు మనం ధ్యానించాం. ఇక్కడ చూడండి, ఆయన చనిపోయిన తర్వాత కూడా 1 year తర్వాత డెడ్ బాడీని దించితే ఎముకలకు తగిలితే ఆ ఎముకల్లోంచి ఉన్నట్టు అభిషేకం, ఆ అగ్ని ఏ రీతి డెడ్ బాడీని ఏమన్నట్టుంది. డెడ్ బాడీలోంచి అంత శక్తి అభిషేకం బయటకు వస్తే అభిషేక పండులో పార్టిసిపేట్ చేసే నీలోంచి నాలోంచి బతుకున్న మనలో నుంచి ఎంత అభిషేకం బయటికి రావాలి, ఎలాంటి శక్తిని మనం పొందాలి, ఎంతగా దేవుణ్ణి అడగాలి. ఆలోచిస్తున్నావా ఫ్రెండ్స్? విశ్వాసను బలపడుతున్నావా? ఈ అగ్ని అభిషేకం గురించి రేపటి దినమందు బలమైన వర్తమానాలు దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాం. ఇలాంటి అభిషేకం మనపైకి, సంఘంపైకి దిగి వచ్చునుగాక. ఎంతమంది మన ద్వారా స్వస్థపడాలి, ఎన్ని డెడ్ బాడీస్ రేజ్ అవ్వాలి, ఎంత చీకటి తొలిగిపోయి, ఎంత దరిద్రం తొలిగిపోయి, సమస్యలు తొలిగిపోయి, వ్యాధులు తొలిగిపోయి, దయ్యాలు మన పాదాల కిందకు రావాలా. ఫ్రెండ్స్, ఇలాంటి శక్తిని దేవుడు మనకు, ఇలాంటి అభిషేకాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. రేపటి దినమందు 8th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్. డోంట్ మిస్ ఇట్. మీ బంధువులు, స్నేహితులతో రండి, గొప్ప దైవ దీవెనలు పొందాం. ఫ్రెండ్స్, ఈ ఆదివారం కాకుండా నెక్స్ట్ ఆదివారం అనగా మార్చి 2 మీకు బాప్టిజం కార్యక్రమం. అంటే ఈ విషయంలో బాప్టిజాలు తీసుకున్నప్పటి నుంచి సిద్ధపడండి. ప్రార్థన. ఆశ్చర్యకరుడ నాయన, నీ దైవజనుడు 2 పాళ్ళు ఆత్మ నాకు కావాలని ఎలీషాని అడిగాడు. ఆ ఆశను మీరు తీర్చారు. ఎలాగ వాడబడ్డాడు, ఎలాగ నాయన కొత్త పాత్రలు ఉప్పేసి నాయన పనికిరాని నీళ్ళు వేస్తే మంచి నీళ్ళుగా మారిపోయినాయి, సారవంతంగా భూమి మారిపోయింది. అలాగే నాయన అప్పుల్లో ఉన్న వాళ్ళకి సలహా, ఓ ప్రాఫెసీ చెబితే అప్పులు తీరిపోయినాయి. అలాగే ఎలీషా నాయన ఎంత బలంగా వాడబడ్డాడయ్యా, అలాగ మేము కూడా బలంగా వాడబడాలా. అలాగే ఈ ఎముకల్లో అగ్ని ఎంత గొప్ప అభిషేకం. అలాంటి అభిషేకం నన్ను మమ్మల్ని నింపి, సంఘాన్ని నింపి గొప్ప కార్యాలు చేయండి. రేపు దినమ నిశ్చితమైతే ఇలాంటి అభిషేకాన్ని మీరు మాకు అనుగ్రహించండి. అలాగే నన్ను బెసలేల అభిషేకం మాకు ఇవ్వండి. అన్ని విషయాలు కృప చూపించి గొప్ప కార్యాలు చేసి, జ్ఞానాత్మపూర్ణులుగా నేర్పేవారంగా సహాయం చేసి, కృప చూపించి గొప్ప కార్యాలు చేసి మహిమించండి. దీవెంతో నింపండి. యేసు నామములో వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. నీ ఆత్మ అభిషేకం ఇప్పటి నుంచి మాపై ఆరంభమవునుగాక. జ్ఞానము, వివేచన, కృప అన్నిట్లో నేర్పు కృపను మాకు దయచేసి మహిమ చెందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రేపటి దినమందు సండే ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, ఉదయం 8 గంటలకు 2 ఆరాధన, ఉదయం 10 గంటలకు 3 ఆరాధన, సాయంత్రం 6 గంటలకి 4 ఆరాధన. ఎండాకాలం పెరుగుతుంది కాబట్టి టైం టు టైం ఇంచుమించుగా మరి వర్షిప్స్ స్టార్ట్ అవుతాయి, అయిపోతాయి. కనుక టైం మెయింటైన్ చేద్దాం. ఎందుకంటే ఫంక్షన్ హాల్కి వెళ్ళినప్పటి నుంచి మనం ప్రాక్టీస్ చేయాలి. ఈ విషయాన్ని గమనించండి. అలాగే ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్స్ మీట్ కలదు. రండి. శోభాదానం, అన్నిదానం కంటే గొప్ప దానం. అభిషేకులు ఇంకా సీట్ బ్రాండ్ చేయలేదా? ఓ టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసి అనేకలు దీవెనకరంగా ఎందుకు మారకూడదు? అలాగే అభిషేకించిన వారి కోసం ఉంచినటువంటి ఆలివ్ ఆయిల్ ఈ తీసుకెళ్ళొచ్చు. అలాగే ఒక 700-7,000 సీట్ బ్రాండ్ చేయలేదా? వాళ్ళు ఒక లాస్ట్ ఇంతవరకు మీకు యూటిలైజ్ చేసుకోలేకపోయారా? ఈ రోజు నుంచి అన్నా ఎందుకు యూటిలైజ్ చేసుకోకూడదు? ఈ రోజైనా లేదా రేపైనా సండే అయినా. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. కొత్త ఫంక్షన్ హాల్కి వెళ్ళే వరకు ఎనెంటింగ్ ఫెస్టివల్స్ ఉంటాయి. ఈ విషయాన్ని గమనించండి. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యూ టుమారో. ప్రేరేపించబడిన వాళ్ళు, స్పాన్సర్ చేయదలసిన వాళ్ళు ఈరోజు రావచ్చు. వస్తావు కదా? గాడ్ బ్లెస్ యూ ఆల్. బలమైన ఆత్మ అభిషేకం విత్తన ప్రతి ఒక్క వ్యక్తిపై ఉండి గొప్ప కార్యాలు దేవుడు చేయనుగాక. ఆమేన్. మిరాకిల్స్ జరుగునుగాక. ఆమేన్.